A to Z vocabulary lesson 22 part 2. 31 to 40 words that begin with E. Error, a mistake, tappu, పొరపాటు. There are many spelling errors in this letter. ఈ లెటర్లో చాలా స్పెల్లింగ్ తప్పులు ఉన్నాయి. There must be an error in your calculations. మీ లెక్కల్లో ఏదైనా పొరపాటు ఉండవచ్చు. She admitted that she had made an error. ఆమె పొరపాటు చేసిందని అంగీకరించింది. హ్యూమన్ బీయింగ్స్ మేక్ ఎర్రర్స్ బట్ కంప్యూటర్ డజంట్ మేక్ ఎన్ ఎర్రర్. మనుషులు తప్పులు చేస్తారు కానీ కంప్యూటర్ తప్పు చేయదు. షీఈస్ ట్రయింగ్ నాట్ టు రిపీట్ ద సేమ్ ఎర్రర్స్. ఆమె చేసిన తప్పులను మళ్ళీ చేయకుండా ఉండడానికి ప్రయత్నిస్తోంది. Essence, an extract obtained from some matter and used for flavoring. An indispensable quality of something. Saramu, Sugandhamu, Saramshamu. First meaning is Saramu or Sugandhamu. Second meaning is Saramshamu. I added a few drops of orange essence and color in the lemon juice. నిమ్మరసంలో నారింజ రంగు రసం చుక్కలను కలిపాను. కాఫీ చాక్లెట్ ఎసెన్స్ గివ్స్ గుడ్ టేస్ట్ టు ద కేక్. కాఫీ చాక్లెట్ యొక్క సారము కేక్కు మంచి రుచిని ఇస్తుంది. ఎసెన్స్ ఆఫ్ ద యోగా ఈజ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద బాడీ, ద మైండ్ అండ్ ద సోల్. యోగా యొక్క సారాంశము శరీరము, మనస్సు మరియు ఆత్మ యొక్క అభివృద్ధి. ద ఎసెన్స్, సమ్మరీ. ఎసెన్స్ అనొచ్చు, సమ్మరీ కూడా అనొచ్చు. The essence of this message is that we should all be careful not to get the coronavirus. ఈ సందేశం యొక్క సారాంశం ఏమిటంటే కరోనా వైరస్ రాకుండా మనమందరం జాగ్రత్తగా ఉండాలి. యూనక్, ట్రాన్స్జెండర్, నపంసకుడు. He acted like an eunuch in a film. అతను ఒక సినిమాలో నపంసకుడిలా నటించాడు. ఇన్ ఓల్డెన్ డేస్ కింగ్స్ యూస్ టు అపాయింట్ యూనిక్స్ టు లుక్ ఆఫ్టర్ ద క్వీన్స్. పాత రోజుల్లో రాణులను చూసుకోవడానికి రాజులు నపంసకులను నియమించేవారు. సమ్ యూనిక్స్ ఆర్ ఇన్ జాబ్స్ ఆఫ్ హయ్యర్ అథారిటీ. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ అన్ ఆర్డినరీ యూనిక్ టు గెట్ ఎ జాబ్. కొందరు నపంసకులు ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నారు. మామూలు నపంసకుడికి ఉద్యోగం రావడం చాలా కష్టం. యూనిక్స్ ఆర్ నాట్ యాక్సెప్టెడ్ బై సొసైటీ. దే ఆర్ ఆల్వేస్ కెప్ట్ ఫార్ అవే. నపంసకులను సమాజం అంగీకరించదు, వారిని ఎప్పుడూ దూరంగా ఉంచుతారు. ఈవ్, the first man's wife or Adam's wife. The day before a festival or an occasion. మొదటి పురుషుని భార్య, వేడుక లేదా ముఖ్యమైన సంఘటనకు ముందు రోజు. యాడమ్ అండ్ ఈవ్ వర్ ద ఫస్ట్ హ్యూమన్ బీయింగ్స్. యాడమ్ మరియు ఈవ్ మొదటి మానవులు. ఈవ్ ఏట్ సమ్ ఫ్రూట్స్ అండ్ గేవ్ సమ్ ఆఫ్ దెమ్ టు యాడమ్. ఈవ్ కొన్ని పండ్లను తిని మరికొన్నిటిని ఆదాముకు ఇచ్చింది. వి హ్యాడ్ ఎ పార్టీ ఆన్ న్యూ ఇయర్స్ ఈవ్. కొత్త సంవత్సరం ముందు రోజు మేము పార్టీ చేసుకున్నాము. ఐ మెట్ హిమ్ ఆన్ క్రిస్మస్ ఈవ్. క్రిస్మస్ ముందు రోజు అతనిని కలిశాను. ఎగ్జాజరేట్, టు మేక్ ఎన్ ఓవర్ స్టేట్మెంట్, అతిశయముగా చెప్పుట. షీ ఎగ్జాజరేట్స్ హిస్ సన్స్ ఇంటెలిజెన్స్. ఆమె తన కొడుకు తెలివితేటలను అతిశయముగా చెప్తుంది. ఎగ్జాజరేట్ అంటే కొంచెం ఉంటే ఎక్కువగా కల్పించి చెప్పడాన్ని ఎగ్జాజరేటెడ్ అంటారు. దో ద కార్ ఈజ్ నాట్ సో ఎక్స్పెన్సివ్, షీ ఎగ్జాజరేటెడ్. కారు అంత ఖరీదైనది కానప్పటికీ ఆమె అతిశయంగా చెప్పింది. ద ఫిలిం ఈజ్ నాట్ సో నైస్ టు ఎగ్జాజరేట్. అతిశయోక్తి చేయడానికి ఈ సినిమా అంత బాగలేదు. హీ ఎగ్జాజరేటెడ్ అబౌట్ హర్ బ్యూటీ బట్ షీ ఈజ్ నాట్ మచ్ బ్యూటిఫుల్.
అతను ఆమె అందం గురించి అతిశయంగా చెప్పాడు, కానీ ఆమె మరీ అంత అందంగా ఏమీ లేదు. ఎవిడెన్స్, ప్రూఫ్, సాక్ష్యం. హీ వాజ్ అక్విటెడ్ ఇన్ ద కోర్ట్ బికాజ్ దే వాజ్ నాట్ ఈవెన్ వన్ ఎవిడెన్స్. ఒక్క ఆధారం కూడా లేనందున అతని కోర్టులో నిర్దోషిగా ప్రకటించారు. హిస్ హ్యాండ్ హీల్డ్ బట్ దెర్ ఇస్ స్టిల్ ఎవిడెన్స్ ఆఫ్ ఎ బర్న్. అతని చేయి మానింది కానీ కాలినట్లు ఇంకా ఆధారాలు ఉన్నాయి. ద ఎవిడెన్స్ విచ్ షోడ్ ఈజ్ క్రిస్టల్ క్లియర్. ఆమె చూపిన సాక్ష్యం స్పష్టంగా ఉంది. హీ హ్యాస్ స్టోలెన్ ద గోల్డ్ చైన్ బట్ దెర్ ఈజ్ నో ఎవిడెన్స్. అతను బంగారు గొలుసును దొంగిలించాడు కానీ ఆధారాలు లేవు. అంటే దొంగిలించినట్టు ఏం ఆధారాలు లేవు అని అర్థం. ఎక్స్కవేట్, టు డిగ్ ద ఎర్త్ కేర్ఫుల్లీ టు ఫైండ్ బరీడ్ రిమైన్స్. భూమిని జాగ్రత్తగా తవ్వి పురాతన వస్తువులను కనుగొనడం. ఆర్కియాలజిస్ట్స్ ఎక్స్కవేట్ సైట్స్ కేర్ఫుల్లీ అండ్ రికార్డ్ ఎవ్రీథింగ్ దే ఫైండ్. పురావస్తు శాస్త్రవేత్తలు సైట్లను జాగ్రత్తగా తవ్వి వారు కనుగొన్న ప్రతి దాన్ని రికార్డ్ చేస్తారు. కింగ్స్ వెపన్స్ వర్ ఫౌండ్ ఇన్ ద ఎక్స్కవేషన్. తవ్వకంలో రాజుల ఆయుధాలు దొరికాయి. 4000 years old chariots were found in excavation of ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్లో తవ్వకంలో 4000 సంవత్సరాల నాటి రథాలు దొరికాయి. లాస్ట్ గోల్డెన్ సిటీ ఫౌండ్ ఇన్ ఈజిప్ట్ ఎక్స్కవేషన్ రివీల్స్ లైవ్స్ ఆఫ్ ఏన్షియంట్ ఫరోస్. ఈజిప్టులో దొరికిన లాస్ట్ గోల్డెన్ సిటీ పురాతన ఫరోల జీవితాలను వెల్లడిస్తుంది. ఎగ్జైట్, cause someone to feel very enthusiastic and eager. భావోద్రేకము, ఉద్రేకము, ఉత్సాహము. చిల్డ్రన్ వర్ ఎగ్జైటెడ్ టు గో ఆన్ ఎ పిక్నిక్. పిల్లలు విహారయాత్రకు వెళ్ళడానికి ఉత్సాహంగా ఉన్నారు. షీ స్కోల్డెడ్ హిమ్ విత్ ఎగ్జైట్మెంట్. ఉద్రేకంతో ఆమె అతనిని తిట్టింది. చిల్డ్రన్ ఓపెన్ ద గిఫ్ట్ బాక్సెస్ విత్ ఎగ్జైట్మెంట్. పిల్లలు గిఫ్ట్ బాక్సులను చాలా ఉత్సాహంగా తెరిచి చూశారు. ద సైంటిస్ట్ జంప్డ్ విత్ ఎగ్జైట్మెంట్ వెన్ హీ డిస్కవర్డ్ ద మెడిసిన్. ఔషధం కనుగొన్నప్పుడు సైంటిస్ట్ ఉత్సాహంతో ఎగిరాడు. ఎక్స్క్లూడ్, deny someone access to a place, group or privilege. Remove from consideration. తొలగించుట, మినహాయించుట. టీచర్ ఎక్స్క్లూడెడ్ సమ్ చిల్డ్రన్ ఫ్రమ్ ద లిస్ట్. టీచర్ కొంతమంది పిల్లలను లిస్ట్ నుండి తొలగించారు. దే ఎక్స్క్లూడెడ్ నాన్ వెజ్ ఫ్రమ్ దేర్ ఫుడ్. వాళ్ళు తమ ఆహారం నుండి నాన్ వెజ్ను మినహాయించారు. మెనీ పేషెంట్స్ వర్ ఎక్స్క్లూడెడ్ టు అడ్మిట్ ఇన్ ద హాస్పిటల్. ఇంపార్టెన్స్ వాజ్ గివెన్ టు కరోనా పేషెంట్స్. ఆసుపత్రిలో చేరేందుకు చాలామంది రోగులను తొలగించారు. కరోనా రోగులకు మాత్రమే ప్రాముఖ్యత ఇవ్వబడింది. సమ్ లెసన్స్ వర్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ దీస్ బుక్స్. కొన్ని పాఠాలు ఈ పుస్తకాల నుండి తొలగించబడ్డాయి. ఎక్స్క్లూజివ్ ఈజ్ యూజ్డ్ ఆర్ ఓన్డ్ బై ఓన్లీ వన్ పర్సన్ ఆర్ గ్రూప్. ప్రత్యేకమైన. అబోవ్ రూమ్స్ ఆఫ్ ఫర్ ద ఎక్స్క్లూజివ్ యూస్ ఆఫ్ గెస్ట్స్. పై గదులు అతిథుల ప్రత్యేక ఉపయోగం కోసం. షీ ఓపెన్ అన్ ఎక్స్క్లూజివ్ షాప్ ఫర్ ఉమెన్. ఆమె మహిళల కోసం ప్రత్యేకమైన షాప్ని ప్రారంభించింది. దిస్ హాస్పిటల్ ఈజ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ కోవిడ్ పేషెంట్స్. ఈ ఆసుపత్రి కోవిడ్ రోగులకు మాత్రమే. దిస్ లైబ్రరీ ఈజ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ చిల్డ్రన్. ఈ లైబ్రరీ పిల్లలకు మాత్రమే ప్రత్యేకించబడింది.